ఎస్సీ వర్గీకరణ కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎనలేని కృషి చేశారని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2004లో ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల పక్షపాతిగా నిలిచారని మరలా నేడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ ఆమోదించడం శుభపరిణామమని ఎంఆర్పీఎస్ నాయకులు కొనియాడారు. దీనికంతటికీ కారణం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ కృష్ణేనని చాలా శుభదాయకమని కావలి నడిబొడ్డున మన దేశ ఉప మాజీ మంత్రి బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యకర్తల ఎంఆర్పీఎస్ కార్యకర్తల బలిదానాలు ఎంతోమంది క్షతగాత్రులయ్యి ఎన్నో కుటుంబాలు ఆర్థికంగాను మరి భౌతికంగాను కోల్పోయి వందల కుటుంబాలు నష్టపడ్డ ఈరోజు జాతి యావత్తు సంతోష దినం, ఒక పండుగ రోజు వాతావరణం. మాదిగల కళ ఎస్సీ వర్గీకరణ, మాదిగ ఉపకులాల కళ ఎస్సీ వర్గీకరణను సాధించుకునే క్రమంలో 30 ఏళ్లుగా ఏర్పడిన దండోరా ఉద్యమం ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ మామూలుగా రాలేదని ఎన్నో వందల కుటుంబాలు బలిదానాలే ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధ్యమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేటి వరకు సుప్రీంకోర్టులో 20 సంవత్సరాలు ఫైట్ చేస్తే యంత్రమంత్రి దగ్గర అదేవిధంగా మాదిగ అమరవీరులు ఎంతోమంది త్యాగమై చనిపోయడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంతమందో జైలు పోవడం జరిగింది. కానీ ఎన్ని గమనించి 20 సంవత్సరాలకి న్యాయమూర్తులు 7 మంది కలిపి సుప్రీంకోర్టు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకుని హక్కు కల్పించేందుకు ముందుగా న్యాయమూర్తులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మాదిగ జరుగుతున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నేను మాదిగ ముద్దుపెట్ట, రేవంత్ రెడ్డి నేను మాదిగ చేస్తాను. కానీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు మాదిగ రుజువీకరణ చేశారు కాబట్టి 25,000 మంది మాదిగలు ఉద్యోగులు వచ్చినాయి. కానీ సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి వెంటనే తెలుగు రాష్ట్రాల రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వెంటనే ఎస్సీల వర్గీకరణ ఆర్డర్ తీసి ఈ డిఎస్సీలో కూడా మాదిగ జాతులకి న్యాయం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి మరి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది అసూలు పోస్తారు. మరి మాజీ ఉద్యోగస్తులు కానీ ఎంఆర్పీఎస్ నాయకులు కానీ ఎంతోమంది అసూలు పోస్తే ఎంతోమంది కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎంతోమంది కార్యకర్తలు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కావాలన్నా కూడా మరి అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఎంతోమంది సహాయం చేశారు. మరి కావలి పట్టణంలో మరి మాదిగ సంఘస్థులకి మరి మాదిగ పెద్దలకి అదేవిధంగా అన్ని కులస్తులైనటువంటి మా సోదరులైనటువంటి మా కులస్తులు కూడా మాకు ఎంతోమంది సపోర్ట్ చేశారు. అదే సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖున కృష్ణమాది గారిని కావలి గ్రామానికి పిలిపించి ఎంఆర్పీఎస్ని ఏర్పాటు చేయడంలో బల్స రమేష్ మాది గారు, నేను, చెవూరు మాల్యాద్రి, అలాగే దావులూరు మోషే, చిగురుపాటి రవికుమార్, చేవూరు వెంకయ్య రిటైర్డ్ టీచర్, ఆయన ఎక్స్పైర్డ్ అయ్యారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దావులూరు జేమ్స్ కానీ, ఓబులాపురం మధు, చిట్టి, గోసాల చిట్టి, మన సింగన్న, మోహను, గోసాల మధు వీళ్ళందరూ మొదటి తరం నాయకత్వంగా మేము ముందుకు వచ్చి పనిచేసాం. ఈరోజు వర్గీకరణ అయినందుకు మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే గత 30 ఏళ్ళ మా జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఎంతోమంది కార్యకర్తలు త్యాగాల ఫలమే ఈ వర్గీకరణ ఫలితాలు. అలాగే 2011 నుంచి ఇప్పటి వరకు వర్గీకరణ అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టులో బ్రతికించి ఈరోజు వర్గీకరణ రావడానికి కారణమైనటువంటి పంజాబ్ ప్రభుత్వానికి మొదటగా మేము ధన్యవాదాలు తెలియజేయాలి. అదే క్రమంలో న్యాయ సహాయం చేసి మమ్మల్ని కోర్టులో ముందుకు నడిపించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1999లో ఎస్సీ వర్గీకరణ గావించినటువంటి మొట్టమొదటిగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదే క్రమంలో
ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి మావోయిస్టుల నుంచి మొదలుపెట్టుకుంటే సిపిఐ సిపిఎం వరకు, బీజేపీ నుంచి మొదలుపెట్టుకుంటే నిన్నటి వైఎస్ఆర్సీపీ ఫస్ట్ ప్లేయర్ వరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతునిచ్చాయి. అలాగే అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఏ సంఘం ఆ సంఘం ఈ సంఘం అనే పేరు లేకుండా రాడికల్ విద్యార్థి సంఘం దగ్గర నుంచి ఏబీవీపీ వరకు ప్రతి ఒక్కరూ ఎస్సీ వర్గీకరణ సమర్థించారు, ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి సంఘాలు కొన్ని అయితే పరోక్షంగా మాకు మద్దతు ఇచ్చినటువంటి సంఘాలు అనేకం ఉన్నాయి. వీళ్ళందరూ